పామిడి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి మెగా వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది. ప్రతి నెల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి మెగా వైద్య శిబిరమును లయన్స్ క్లబ్ పామిడి నిర్వహిస్తున్నాము. 2017 సంవత్సరం నుంచి ఇంతవరకు దాదాపు 10,000 కంటి ఆపరేషన్లు శంకర కంటి ఆసుపత్రి బెంగళూరు వారిచే చేయించడం జరిగింది. అదేవిధంగా మిగతా వైద్య శిబిరాలు, దంత వైద్య శిబిరము, తర్వాత గుండె సంబంధించిన వైద్య శిబిరాలు, తర్వాత షుగరు బీపీ వైద్య శిబిరము, తర్వాత ఊపిరితిత్తుల వైద్య శిబిరము, ఎముకలకు సంబంధించిన వైద్య శిబిరము, ఇలా అనేక వైద్య శిబిరాలు పామిడి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఐ క్యాంప్లోనూ, ప్రతి మెడికల్ క్యాంప్లోనూ మేము లయన్స్ క్లబ్ సభ్యులు మేము మొక్కలను ఇక్కడికి శిబిరానికి, కంటి వైద్య శిబిరానికి, వైద్య శిబిరానికి, ఇతర వైద్య శిబిరాలకు వచ్చిన పేషెంట్లకు మేము మొక్కలు పంపిణీ చేస్తున్నాము. ముందు కూడా ఈ పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కల పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల మా అధ్యక్షుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడైన రఘువీర్ గారు ప్రతి నెల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. అధ్యక్షుడు రఘువీర్ రావు ఇక్కడ వచ్చిన లయన్స్ క్లబ్ మెంబర్లకి మరియు కంటి వైద్య చూపు వాళ్ళకి నేను అన్నదానం కృషిగా చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తాను. మా లయన్స్ క్లబ్ నుంచి సభ్యులతో గడిపి ఎంతో కృషి చేస్తున్నాము. ఇంతకుముందు మేము క్లబ్ నుంచి ఎన్నో కార్యక్రమం చేస్తానని కోరుతున్నాను. నేను డిస్ట్రిక్ట్ చైర్పర్సన్. నేను లయన్స్ క్లబ్లో దాదాపుగా 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ కంటి ఆపరేషన్లు కానీ 10 ఏళ్ళ నుంచి దగ్గర 10,000 ఆపరేషన్లు చేసినాము. సక్సెస్ కానీ అయినాయి. ఇందులో ముఖ్య కారణం అంటే మన లయన్స్ క్లబ్ సభ్యులంతా కలిసి చేయి పట్టుకొని కలిసి పని చేయడం ద్వారా ఈ లయన్స్ క్లబ్ ప్రతి నెల కంటి ఆపరేషన్ సక్సెస్ కావడం జరుగుతుంది. అందులోనే మనం అన్నదానం కూడా గొప్పగా ఎంతమంది వచ్చినా కానీ అంతమందికి అన్నదానం చేస్తున్నాము. ఆ తర్వాత పల్లె వాడల నుంచి జనాలు చాలామంది వస్తున్నారు. వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు చేస్తూ ఈ లయన్స్ క్లబ్ మన ఉత్పన్నతికి ఇంకా తోడ్పడతాం అనేసి, ఆ తర్వాత మేము ఎన్నో శిబిరాలు కంటి ఆపరేషన్లు అయితే కానీ, గుండె ఆపరేషన్లు అయితేనేవి, కొన్ని ఆపరేషన్లు కానీ సక్సెస్గా అయినాయి మనవి. అందుకు మేము ప్రతి ఒక్కరూ దీన్ని సంధానంగా చేసుకొని పోవాలని నేను కోరుకుంటున్నాను. పామిడి మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం, మెగా శిబిరం నిర్వహించడం జరిగింది. ప్రతి నెల ఈ క్యాంపు 150 మంది దాకా, ఒక్కోసారి 150-200 మంది దాకా వస్తారు. సక్సెస్ఫుల్గా బాగా జరుగుతుంది. ఇంకా పల్లెల్లో అందరూ తెలుసుకొని ఈ క్యాంపు అందరూ వచ్చి చూపించుకొని పేద ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ జరుగుతుంది. మా లయన్స్ క్లబ్ మెంబర్ అందరూ సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. కావాల్సిందిగా ఈ చుట్టుపక్కల మా మండల ప్రజలు ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ ఉచిత క్యాంపు ఉందిగా కోరుకుంటున్నాము. I'm Dr. Anjali from Shankara Eye Hospital, Bangalore. So we conduct camps like this from a hospital regularly. If anyone is having any visual complaints like reduced vision, sugar, uncontrolled sugars, sudden onset reduced vision, we evaluate patients like this at the camp, and so that the surgeries required can be conducted free at our hospital. Okay. K. చంద్రశేఖరరావు, పామిడి. కంటి ఆపరేషన్ కోసం కుర్రలు వచ్చినాయని చెప్పినారు. ఇంతకుముందు చెకప్ చేయించుకున్నాను. నాకే డౌట్ వచ్చి చూస్తామని మళ్ళీ కొద్దిగా ఏరైతే చెక్ చేస్తే 2 కళ్ళకి లైట్గా పొరలు వచ్చినాయని చెప్పినారు. ఆల్రెడీ నా భార్యకి శంకర్ హాస్పిటల్లో చేయించిన, బాగా చేస్తారనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడే పోవాలని వచ్చిన. డాక్టర్స్ పొరస్ వచ్చినాయి, ఆపరేషన్ చేసుకోండి అన్నారు. 12:30 రమ్మన్నారు వచ్చిన.
ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు? ఆపరేషన్ ఆడిపోతే మళ్ళీ చెకప్ చేస్తానంట. చేసిన తర్వాత రెస్పాన్స్ అంతా బాగుంది, వైద్య సేవలు అంతా బాగానే ఉన్నాయి. వైద్యశాల బాగుంది. ఇంతకుముందు కూడా సెకండ్ హాస్పిటల్ నా వారికి చూపించిన, బాగా ఫైన్, వెరీ గుడ్. అదంతా ఏం లేదు. అందులో ఇక్కడ ఉండే వాళ్ళ సహకారం, బాగుంది. మా కులస్తులు ఉన్నారు, జయరామ్ ఉన్నాడు, రఘువీర్ ఉన్నాడు, డాక్టర్ లక్ష్మీనారాయణ ఉన్నారు. వీళ్ళంతా బాగా భ్రష్టుగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహత్తరమైన కార్యక్రమం అంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం, అంటే కన్ను ప్రధానం కాబట్టి కంటి ఆపరేషన్స్ ఉచితంగా చేయిస్తున్నారు. అట్లే పర్యావరణ పరిరక్షణ కోసము వీళ్ళు ఒక్క చెట్టు ఉంటే ₹1 కోటి ఆక్సిజన్ మనకిస్తుంది. అటువంటిది ఆ ఆక్సిజన్ ఇవ్వడానికి పనికొచ్చే చెట్లని పంపకం కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికే దాదాపు 15,000 ఆపరేషన్స్ చేపించారు శంకర నేత్రాలయ వారి ఆధ్వర్యంలో. ఏ ఆపరేషన్ కూడా ఫెయిల్యూర్ లేదు. ఈ కార్యక్రమం ఇట్లే జరుపుతూ ముందుకు ఇంకా బాగా ఇది చేయాలని కోరుతున్నాను.